హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకోవడం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు వస్తున్నాడు కదా. జాతిరత్నాలు ఈసారి తనకి పేరు వచ్చేసి అవినాష్ అనమాట. అవినాష్ వచ్చేసి అంటే తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా రీసెంట్గా అవినాష్ వాళ్ళ సన్‌ది కూడా బర్త్‌డే సెలబ్రేషన్ జరిగింది. యాక్చువల్‌గా తనకి సన్ పుట్టినట్టు కూడా బయటికి రానీయల. తన ఫస్ట్ ప్రెగ్నెన్సీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా బాబు పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత ఇంకసలు తను ప్రెగ్నెంట్ అయిందని గాని, తనకి బాబు పుట్టాడని చెప్పి బయటికి రానీయల. బట్ 1 ఇయర్ తర్వాత అంటే ఇప్పుడు 1 ఇయర్ తర్వాత బర్త్‌డే సెలబ్రేషన్ చేశాడు. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన ఫోటో పెడుతున్నా చూడండి. అంటే తను చేసింది కరెక్టే. ఎందుకంటే ఇంతకుముందు తను చాలా బాధపడ్డాడు కాబట్టి, ఇంకా అలాంటి బాధ తనకి రాకూడదని చెప్పి 1 ఇయర్ అయ్యేదాకా బయటికి రానీయలేదనమాట. ఇప్పుడు ఆ బాబుని ప్లస్ వాళ్ళ వైఫ్‌ని కూడా బయటికి రానిచ్చారు. అంటే అంతకుముందు వాళ్ళ విలేజ్‌లో పెట్టి తనసలు కూడా చూపించలేదు. ఫస్ట్‌లో అయితే తను మ్యారేజ్ అయిన కొత్తలో వాళ్ళిద్దరు కలిసి రీల్స్ చేశారు. వాళ్ళిద్దరు కలిసి చాలా ప్రోగ్రామ్స్ కూడా వచ్చారు. బట్ ఒక 2 ఇయర్స్ నుంచి మాత్రం కొంచెం సోషల్ మీడియాలకి చాలా దూరంగా ఉంది వాళ్ళ వైఫ్. సో ఇప్పుడొచ్చేసి ఇంకా సోషల్ మీడియా దగ్గరవుతుందేమో మేబీ చూద్దాం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే, అవినాష్ వచ్చేసి ఇప్పుడు కళ్యాణ్ పేరు కదా. ఇంకసలు కళ్యాణ్ ఒక ఆట ఆడుకుంటున్నాడు అవినాష్. తను వచ్చేసి ఇప్పుడు చాలా ఫారెస్ట్ థీమ్ కాబట్టి తను తనకు సంబంధించినట్టు తన క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నాడు. ప్లస్ కళ్యాణ్ ఏది చేయమంటే అది చేయడం పక్కన పెడితే, తను ఏది చేయకూడదో అయన్నీ చేస్తున్నారు. అసలు యాక్చువల్‌గా కుకింగ్ విత్ జాతిరత్నాలు అంటేనే జాతిరత్నాల్లో ఏమి చెప్పినయి చేయకూడదు అన్నట్టే ఉందనమాట ఇక్కడ ప్రోగ్రామ్ అయితే. సో ఇదైతే బావుంది. బట్ కళ్యాణ్ అయితే అసలు మాస్ లుక్‌లో సూపర్‌గా అదిరిపోయాడు. ప్లస్ కళ్యాణ్‌ది ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అదేంటంటే కళ్యాణ్ పక్కన ఒక హీరోయిన్ వాళ్ళిద్దరు కలిసి అంటే మేబీ హీరోయిన్ లేకపోతే ఒక అమ్మాయి అనుకోవచ్చు. అంటే తను సెలబ్రిటీయే అని చెప్పి న్యూస్ కూడా వైరల్ అవుతుంది. వాళ్ళిద్దరు కలిసి అంటే షూటింగ్‌కెళ్తున్నట్టు ఒకటి సోషల్ మీడియాలో పెట్టారనమాట. అంటే అదర్ పర్సన్ ఆ అమ్మాయి పెట్టింది. సో అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే కళ్యాణ్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. చాలా మందితో షూటింగ్‌లకి ఎళ్తున్నాడు. షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్లస్ వెబ్ సీరీస్‌లో బిజీగా ఉన్నాడు అని చెప్పి వైరల్ చేస్తున్నారు. వైరల్ చేయడమే కదా! ఆఫ్‌కోర్స్ తను చాలా బిజీగానే ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక సాంగ్ రాబోతుంది. ప్లస్ తనూజ కళ్యాణ్‌కి సంబంధించి వెబ్ సీరీస్ కూడా రాబోతుంది. అంటే ఈసారి వెబ్ సీరీస్ వస్తుందా? మూవీ వస్తుందా? అని చెప్పి అడుగుతున్నారు. నాకు తెలిసినంత వరకు అది వెబ్ సీరీస్ అని చెప్పి నాకనిపిస్తుంది. అది లవ్ స్టోరీ కూడా అట. ఆ లవ్ స్టోరీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండబోతుంది. అంటే మేబీ నాకు తెలిసి ఇద్దరు హీరోయిన్‌లు ఉంటారేమో. తనూజతో పాటు ఇంకొక హీరోయిన్ ఉంటుందేమో చూడాలి. సో ఇదంతా పక్కన పెడితే మనకి వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు జాతిరత్నాలు వస్తున్నారు గానీ, వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేయట్లేదని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం గదా! అది గూడా మనకి ఈసారి తీరిపోతుంది. ఇంతకుముందు వస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు. బట్ తను ఇద్దరు పక్కన గాదు గదా! వాళ్ళిద్దరి మధ్యలో ఎవరొకళ్ళు మధ్యలో వచ్చి అవినాషో లేకపోతే నిఖిలో ఎవరో ఒకళ్ళొచ్చి మధ్యలో డాన్స్ చేస్తుంటారు. బట్ ఈసారైతే తనూజ, కళ్యాణ్ పక్కన డాన్స్ చేశారు. ప్లస్ అది గూడా మాస్ డాన్స్ చేశారట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పటి నుంచి వైరల్ అయిపోతుంది. మనకి ఫ్రైడే రేపు ఇది రిలీజ్ అయ్యేది ఫ్రైడే కాబట్టి సాటర్డే మనకి ఆల్రెడీ ప్రొమోనే గాదు. అసలు దానికి సంబంధించి ఆ ప్రోగ్రామే రిలీజ్ అయిపోతుంది. ఆ ప్రోగ్రామ్ రిలీజ్ అయిన తర్వాత ఇంకసలు నాకైతే జాతిరత్నాలు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే కళ్యాణ్, తనుజ ఇద్దరున్నారు. ప్లస్ ఆ కామెడీ గూడా బావుంది. ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను. ఇంతకుముందు జాతిరత్నాలు అంటే చూడలేదు. ఇప్పుడు జాతిరత్నాలు చూడాలనిపిస్తుంది గూడా. సో ఎవరు విన్ అవుతారో చూడాలి. కొంతమందయితే పవన్ విన్ అవుతాడని చెప్పి అంటున్నారు. నాకు తెలిసినంత వరకు తనూజనే విన్ అవుతుంది. మేబీ ఫేవరెట్ అవ్వటం వల్ల అట్లా అనిపిస్తుందేమో. చూద్దాం ఎవరు విన్ అవుతారనేది ముందు మనకు తెలుస్తుంది కదా. సో కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు వస్తున్నాడు. ప్లస్ వెబ్ సీరీస్‌లో వస్తున్నాడు. ఇంకా మూవీస్‌లో కూడా రాబోతున్నాడట. తనకి ఆల్రెడీ సైన్ చేసాడట ఒక మూవీ. బట్ ఆ మూవీ మేకర్స్ ఎవరైతే మూవీ తీయబోతున్నారో వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత నేను దాని గురించి చెప్తానన్నట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడట. బట్ చూద్దాం. నాకు తెలిసినంత వరకు యాక్చువల్‌గా తనుజ, కళ్యాణ్ ఇద్దరు సెపరేట్‌గా ఇంతవరకు ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదు గైస్. వాళ్ళ ఛానెల్‌లో పెట్టారు. అందరూ 'బిగ్ బాస్' సీజన్ 9 నుంచి వచ్చిన తర్వాత బయట చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. బట్ తనుజ, కళ్యాణ్ మాత్రం ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. అంటే ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు జస్ట్ వాళ్ళు అడుగుతున్న వాటికి సమాధానం చెప్పడమే గానీ ఇంటర్వ్యూ అయితే ఇవ్వల. నాకు తెలిసి వీళ్ళిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ ఇస్తే సూపర్‌గా ఉంటుంది. మీకెట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.